అప్కమింగ్ ఎపిసోడ్లో సీత రామ్ గదిలోకి వస్తుంది. ఇక సీతను చూసిన రాము ఎక్కడికి వెళ్ళిపోయి సీత అప్పటి వరకు అని చెప్పి అడుగుతూ ఉంటే సీత వచ్చి మామ నన్ను హక్ చేసుకోవా అని చెప్పి అడుగుతుంది. ఏమైంది సీత ఎందుకు అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటే నీ భారీగా అడుగుతున్నాను మామ నన్ను హక్ చేసుకో అని చెప్పి సీత అనేసరికి ఇక రామ్ హ్యాపీగా సీతని హక్ చేసుకుంటాడు. ఇంకా గట్టిగా హక్ చేసుకో మామ అని చెప్పి సీత అనేసరికి రామ్ ఇంకా గట్టిగా హక్ చేసుకుంటాడు. మామ నువ్వు ఎప్పుడు నాతో ఇలానే ఉంటావు కదా అని చెప్పి సీత అడిగేసరికి అదేంటి సీత అలా అడుగుతున్నావు అని చెప్పి సీతని చూస్తాడు. ఇక చూడగానే సీత ఏడుస్తూ ఉంటుంది. ఏంటి సీత ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అనేసరికి ఏం లేదు మామ ఊరికే అని చెప్పి అనేసరికి ఊరికే ఎవరైనా ఏడుస్తారా అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటే నేను ఏడుస్తా అని సీత అనేసరికి నీలాంటి వాళ్ళనే పిచ్చోళ్ళు అంటారు, నువ్వు పిచ్చిదానన్నా ఎలా అన్నా సరే నేను ఏడుస్తా అని చెప్పి సీత అంటుంది. మామ నువ్వు ఎప్పటికి కూడా నన్ను వదిలిపెట్టి ఉండవు కదా, ఎప్పుడు నా ఇలానే ఉంటా అని చెప్పి సీత అనేసరికి సీత నువ్వు ఎందుకు అలాంటి డౌట్లు వస్తున్నాయి, నేను ఎంతలా ప్రేమిస్తున్నాను తెలుసా అని చెప్పి రామ్ అడిగేసరికి నువ్వు నన్ను ఎంతలా లవ్ చేసినా సరే ఆ రాముడు కూడా సీతని చాలా బాగా లవ్ చేశాడు. కాకపోతే వాళ్ళిద్దరూ ప్రపంచం మొత్తానికి ఒక ఆదర్శమైన జంట అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరూ చాలా సంవత్సరాలు దూరంగానే బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది. అలా నువ్వు కూడా నాకు దూరం అయిపోతావేమో అని చెప్పి నాకు భయంగా ఉంది మామ అని చెప్పి సీత అనేసరికి సీత నేను ఎప్పుడు కూడా నీతోనే ఉంటాను, నేను ఎప్పటికీ వదిలిపెట్టను, నీకు ప్రామిస్ చేస్తున్నాను ఆ రాముడు సీతలా మన ఇద్దరం కూడా ఆదర్శ దంపతిలా ఉందాం అని చెప్పి రామ్ అనేసరికి సీత హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో ఇంకా అన్నయ్య రావట్లేదు ఏంటి అని చెప్పి సుమతి లలిత వాళ్ళతో అంటూ ఉంటే ఈ పాటకు వచ్చేయాలి ఎప్పుడు ఈ టైంకి వచ్చేసేవాడు అని చెప్పి అంటూ ఉంటారు. సరిగా అదే సమయానికి శివకృష్ణ అక్కడికి వస్తారు. ఇక శివకృష్ణ రాగానే అందరూ కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు. సుమతిని వేరే గదిలోకి వెళ్ళి దాక్కోమని చెప్తారు. నెమ్మదిగా మీ అన్నయ్యకి సందర్భం చూసి నీ గురించి చెప్తాను, నువ్వేం భయపడకు, నువ్వు వెళ్ళి ఆ గదిలో దాక్కో అని చెప్పి అన్నంతో సరే అని చెప్పి సుమతి వెళ్ళి గదిలో దాక్కుంటుంది. ఇక శివకృష్ణ లోపలికి రాగానే అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక అలా అందరూ ఉండేసరికి ఏమైంది మీ అందరికీ అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటే ఏం లేదు నువ్వు ప్రెసప్ అవ్వు అని చెప్పి టవల్కి బదులుగానా లుంగి తీసుకొని వచ్చి ఇస్తుంది గోదావరి. దాంతో ఎందుకు వచ్చినప్పటి నుంచి మీ అందరూ ఎందుకు టెన్షన్ పడుతున్నారు, ఏమైంది మీ ఎందుకు అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటే అదేం లేదండి అని చెప్పి లలిత టవల్ తీసుకొని వచ్చి లుంగి కట్టుకొని టవల్తో తుడుచుకొని రమ్మని చెప్పి అత్తయ్య అన్నారు అని చెప్పి కవర్ చేస్తుంది. ఇక ఆ తర్వాత శివకృష్ణ వెళ్ళి ఫ్రెషప్ అయి వస్తాడు. ఇక అప్పుడు షర్ట్ ఇమ్మంటేమో సుమతి కుట్టిన షర్ట్ని ఇస్తారు. ఆ షర్ట్ చూడగానే గతంలో సుమతి తన కోసం ఎంతో ప్రేమగా కుట్టించిన షర్ట్ అని గుర్తొస్తుంది శివకృష్ణకి. దాంతో కోపంతో ఈ షర్ట్ ఎందుకు తీసుకొచ్చారు, ఇంక వేరే షర్ట్లు ఏం లేవా ఇంట్లో అని కోపంగా శివకృష్ణ అడిగేసరికి అది బట్టలన్నీ వాష్ చేద్దామని చెప్పి నీళ్ళలో పెట్టేశానండి, ఈ షర్టే ఉంది అని చెప్పి లలిత అనేసరికి ఒరే ఒకప్పుడు సుమతి నీ కోసం ఎంతో ఇష్టంగా కుట్టిన షర్ట్ ఇది, ఇప్పుడు ఎలాగో ఇంట్లో షర్ట్లు లేవు కదా, ఈ షర్ట్ వేసుకుంటే ఏమైంది వేసుకో అని చెప్పి అందరూ నచ్చ చెప్పడంతో శివకృష్ణ సరే అని చెప్పి షర్ట్ వేసుకుంటాడు. దాంతో సుమతి కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ నాకు ఆకలి వస్తుంది అన్నం పెట్టండి అని చెప్పి శివకృష్ణ అనడంతో సరే అని చెప్పి లలిత అన్నం వడ్డిస్తూ ఉంటుంది. అప్పుడు నలుగురికి బదులుగా 5 ప్లేట్లు వడ్డిస్తూ ఉంటుంది. అది చూసిన శివకృష్ణ మనం ఉన్నది నలుగురే కదా, 5వ ప్లేట్ ఎవరి కోసం అని చెప్పి అడిగేసరికి అంటే ఎవరైనా వస్తారేమో అని చెప్పి కంగారులో చెప్తూ ఉంటే వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను మీ అందరూ ఎందుకు అంతా కంగారుగా ఉన్నారు, శీతకాలం మధుమితకని ఏమైనా వచ్చిందా అని చెప్పి శివకృష్ణ అడిగేసరికి అదేం లేదు నువ్వు కోప్పడతానంటే విషయం చెప్తా అని చెప్పి గోదావరి అనడంతో ముందు విషయం ఏంటో చెప్పండి అని చెప్పి శివకృష్ణ అనేసరికి ఇక ఒక్కసారిగా నీ చెల్లెలు సుమతి వచ్చిందిరా అని చెప్పి గోదావరి నిజాన్ని చెప్పేస్తుంది. దాంతో ఒకసారి శివకృష్ణ షాక్ అయిపోతాడు. ఆ తర్వాత సుమతిని రమ్మని చెప్పి లలిత పిలుస్తుంది. ఇక సుమతి రావడం చూడగానే శివకృష్ణ షాక్ అయిపోయి గతంలో తన్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని మళ్ళీ ఈ జీవితంలో ఇంట్లో అడుగు పెట్టొద్దని చెప్పి వార్నింగ్ కూడా అన్నీ కూడా గుర్తొస్తూ ఉంటే శివకృష్ణకి దాంతో కోపంగా సుమతిని చూస్తూ ఉంటే సుమతి ప్రేమగా శివకృష్ణని చూస్తూ ఉంటుంది. ఇక శివకృష్ణని అందరూ కూడా కన్విన్స్ చేస్తూ ఉంటారు. ఎన్నో సంవత్సరాల తర్వాత నీ చెల్లెలు మళ్ళీ నీ కోసం నీ ఇంటికి తిరిగి వచ్చిందిరా, ఇంకా కోపం ద్వేషం ఎందుకు, ఈ పంతాలన్నీ ఎందుకు, ఎవరి కోసము, ఇప్పటికైనా నీ చెల్లెని క్షమించి దగ్గర తీసుకో అని చెప్పి అందరూ కూడా శివకృష్ణకి నచ్చపడంతో ఇక శివకృష్ణ అలా చూస్తూ ఉంటే సుమతి ఏమో అన్నయ్య జరిగిన వాటానికి నన్ను క్షమించు, ఎంతకాలం నీ ప్రేమ కోసం చాలా పరితపించాను, అప్పుడు అనుకోకుండా నీ నుండి దూరం అయిపోవాల్సిన పరిస్థితి వచ్చింది,
మళ్ళీ నీ ప్రేమను పొందడానికి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాను అన్నయ్య, దయచేసి నన్ను క్షమించు అన్నయ్య, నేను చేసిన తప్పుల్ని మన్నించి నన్ను హక్కును చేసుకోలేవా అన్నయ్య అని చెప్పి సుమతి శివకృష్ణ కాళ్ళని పట్టుకోబోతూ ఉంటే శివకృష్ణ సుమతిని అడ్డుకొని తన దగ్గర తీసుకుని ఓదారుస్తాడు. ఇక వాళ్ళిద్దరూ అలా కలిసి ఉండడం చూసి అందరూ కూడా ఆనందిస్తారు. ఇక శివకృష్ణ పదమ్మ భోజనం చేద్దామని చెప్పి శివకృష్ణ తన చెల్లెలు సుమతిని కూడా తీసుకుని వెళ్ళి అందరూ కలిపి భోజనం చేస్తారు. అలా ఆనందంగా అందరూ కూడా భోజనం చేస్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ సీన్లో సీత ఏమో రామ్ దగ్గరికి వెళ్ళి, మామ నాకు అక్క భవిష్యత్తు గురించి చాలా కంగారుగా ఉంది, ఇంకా బావ జైలు నుంచి విడుదలవ్వలేదు, అక్క జీవితం చూస్తే ఇలా ఉంది, అసలు అక్క భవిష్యత్తు ఏంటని చెప్పి నాకు చాలా భయంగా ఉంది, మనం ఒకసారి జైలుకి వెళ్ళి అక్కడ ఉన్న సూర్యబాబుని ఒకసారి కలిసి వద్దామా అని చెప్పి సీత అనేసరికి, ఎందుకు సీత ఇప్పుడు జైలుకి అని చెప్పి రామ్ అంటూ ఉంటే, ఇప్పుడు మనము బావని విడిపించడానికి ఎంతో కొంత ప్రయత్నం చేయాలి కదా మామ అని చెప్పి సీత అంటూ ఉంటుంది. కానీ మన్మిత గురించి అలాగే సూర్య గురించి మా పిన్ని ఆల్రెడీ చేయాల్సిన పనులన్నీ చేస్తుంది కదా సీత, ఇంకా మనం ఎందుకు ఈ విషయంలో చేయాల్సిన పనులు ఏముంటాయి అని చెప్పి రామ్ అంటూ ఉంటే, మీ పిన్ని చేయాల్సిన పనులు మీ పిన్ని చేస్తుంది, మనం చేసే ప్రయత్నాలు మనం చేద్దామండి అని చెప్పి సీత అంటూ ఉంటే, నీకు మా పిన్ని మీద నమ్మకం లేదా సీత అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటే, అలా కాదండి, మీ పిన్ని చేయాల్సిన ప్రయత్నాలు మనం చేస్తారు, అలాగే మనం బాధ్యతని కూడా మనం నిర్వర్తించాలి కదా, ఇప్పుడు జైలుకి వెళ్ళి బావని కనుక మనం కలిసి వస్తే మన అన్న వాళ్ళు మన కోసం వచ్చినప్పుడు ఎంతో కొంత ధైర్యంగా ఉంటుంది, బావకి కష్టాల్లో ఉన్నాడు కాబట్టి మనం ఇప్పుడు వెళ్ళి ధైర్యం చెప్తే తను కూడా సంతోషిస్తాడు కదా, వెళ్తాము అని చెప్పి సీత అనేసరికి, నేనా జైలుకా అని చెప్పి రామ్ షాక్ అవుతూ ఉంటే, ఏంటి మామ నువ్వు నాతో పాటు జైలుకి రావా, సరే నువ్వు రానంటే నేను ఒక్కదాన్ని వెళ్తానని చెప్పి సీత అనేసరికి, నేను రాకుండా నువ్వెలా వెళ్తావు సీత, నేను కూడా నీతో వస్తాలే అని చెప్పి రామ్ అంటాడు. కానీ ఇప్పుడు నేను నీతో పాటు జైలుకి వస్తే గతంలో మధుమితో పాటు నేను జైలుకి వెళ్ళినప్పుడు మీ సూర్యబాబు నన్ను మధుమితని అపార్థం చేసుకొని చాలా మాట్లాడినారు, ఇప్పుడు మన ఇద్దరం వెళ్ళడం చూసి మళ్ళీ నేను ఏమైనా మీ బావ అంటే ఆ మాటలు విని తట్టుకోగలవా సీత అని చెప్పి రామ్ అంటూ ఉంటే, అంటే అన్ని మామ బావే కదా అన్నాడు, సర్దుకుంటాను అని చెప్పి సీత అంటుంది. ఇక సరే అయితే మీ బావని చూడడానికి జైలుకి వెళ్దామని చెప్పి రామ్ కూడా యాక్సెప్ట్ చేస్తాడు. దాంతో ఇక సీత మా మంచి మామ అని చెప్పి బుగ్గలు గెలుతూ ఉంటుంది. నొప్పి వస్తుంది సీత అని చెప్పి రామ్ అనేసరికి, సుకుమారం మామ అని చెప్పి అంటూ ఉంటే, నువ్వు మాత్రం రాక్షసువే అని చెప్పి రామ్ అంటాడు. దాంతో సీత బహుమతి పెట్టేసరికి అందాల రాక్షసువి అని చెప్పి సీతని ఆనందపడతాడు. ఆ తర్వాత ఇక శివకృష్ణ సుమతితో సహా అందరూ కూడా భోజనం చేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా రోజుల తర్వాత నీతో కలిసి భోజనం చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉందని, ఇది నా జీవితంలో మర్చిపోలేని అపురూపమైన రోజు అన్నయ్య అని చెప్పి అంటూ ఉంటుంది. అవును, చిన్నప్పుడు నీకు పెట్టింది అసలు మీ అన్నయ్య ముద్ద కూడా తినేవాడు కాదు, తను తినే కంచెలో మొదటి ముద్ద కూడా నీకే పెట్టేవాడు, ఆ అలవాటు కూడా ఇంకా పోలేదు సుమతి, ఇంకా నీ పేరు తలుచుకొని కంచెను మొదటి ముందుని పక్కన పెడుతూ ఉంటాడు అని చెప్పి లలిత కూడా సుమతి గురించి చెప్తూ ఉంటుంది. దాంతో మా అన్నయ్య నాకు పెట్టే మొదటి ముద్ద నాకు ప్రసాదంతో సమానము, మా అన్నయ్య నన్ను అంత ప్రేమగా చూసుకునేవారని చెప్పి సుమతి అంటూ ఉంటుంది. సరే సుమతి, నీకు పెళ్ళయింది కదా, నీ జీవితం ఎలా ఉంది, నీ పిల్లలు ఎలా ఉన్నారు, అసలు నీ ఫ్యామిలీ ఎక్కడ, వాళ్ళంతా ఎలా ఉన్నారని చెప్పి అడుగుతూ ఉంటే సుమతి ఏ సమాధానం చెప్పలేక తెలియక మౌనంగా ఉంటే, నువ్వు వచ్చిన తర్వాత సుమతి ఫ్యామిలీ గురించి సుమతి కుటుంబం గురించి అడుగుదామని చెప్పి మేము ఊరుకున్నాము, సుమతి పిల్లలు తన ఫ్యామిలీ అందరి గురించి చెప్తే వినాలని చెప్పి చాలా ఎగ్జైటింగ్గా ఉంది అని చెప్పి అందరూ అంటారు. అప్పుడు సుమతి ఏమో, నేను మిమ్మల్ని కాదని నేను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకున్నాను, నాకు 2 పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, పెళ్ళికి ముందు ఆయన చిన్న జాబ్ చేసేవాడు, పెళ్ళి తర్వాత మేము ఒక చిన్న వ్యాపారం స్థాపించాము, ఆ వ్యాపారం బాగా వృద్ధిలోకి వచ్చింది, మాకు అన్ని సిచ్యువేషన్స్ కూడా బాగున్నాయి అన్న సందర్భంలో అనుకోకుండా నాకు ఒక యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ కారణంగా కొన్ని సంవత్సరాల పాటు నేను కోమాలో ఉన్నాను, ఆ సమయంలో నేను ఒక ఆశ్రమంలో ట్రీట్మెంట్ పొందుతూ ఉంటే ఆ విషయం తెలియని నా ఫ్యామిలీ మెంబర్స్ నేను చనిపోయానని చెప్పి అనుకున్నారు అని సుమతి అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి సుమతి, నీకు యాక్సిడెంట్ అయ్యిందా, ఆ దేవుడు నీకు అన్యాయం చేశాడని చెప్పి వాళ్ళందరూ అంటూ ఉంటారు. మరైతే నీ ఫ్యామిలీని కలుసుకోలేదు సుమతి అని చెప్పి అడిగేసరికి, నా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాను, కాకపోతే దూరం నుంచే చూశానని చెప్పి సుమతి అనేసరికి, అదేంటి నువ్వు మళ్ళీ నీ ఫ్యామిలీతో కలిసి ఉండొచ్చు కదా, ఎందుకు దూరం నుంచే చూసొస్తో, ఏం జరిగింది, అసలు ఏదైనా ప్రాబ్లమా అని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ అడిగేసరికి, మరేం లేదు, నేను యాక్సిడెంట్ సమయంలో కోమాలో ఉన్న సమయంలో నేను చనిపోయాను అనుకొని ఆయన ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, అందుకే నేను
మళ్ళీ ఆ కుటుంబంలోకి వెళ్ళి వాళ్ళందరినీ బాధ పెట్టడం ఇష్టం లేక వెనుతిరిగి వచ్చేసాను వాళ్ళకి కనిపించకుండా అని చెప్పి సుమతి అంటుంది. అదేంటి, నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు మాత్రాన నువ్వు ఆ ఫ్యామిలీ నుంచి దూరం అయిపోయి వచ్చేయడం ఏంటి? నువ్వు లేని లోటు ఆ కుటుంబానికి ఎవరు తీరుస్తారు అని చెప్పి అడిగేసరికి ఆ అమ్మాయి నా భర్తని నా పిల్లల్ని చాలా సంతోషంగా చూసుకుంటుంది. అదంతా చూసిన తర్వాత నా అవసరం ఆ కుటుంబానికి లేదు అనిపించింది. నేను అనవసరంగా మళ్ళీ వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళి వాళ్ళ సంతోషాన్ని పాడు చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను వాళ్ళకి కనిపించకుండా వచ్చేసాను అని చెప్పి సుమతి అంటూ ఉంటుంది. ఇక దాంతో ఎంత ప్రేమగా చూసుకునే సరే నీ లోటు ఆ ఇంట్లో ఎవరు తీరుస్తారు సుమతి అని చెప్పి అనేసరికి ఇన్ని రోజులు నేను లేని లోటు తెలియకుండా పిల్లల్ని ఆయన్ని చక్కగా చూసుకుంది కదా, ఇకపైన కూడా ఆమె చూసుకుంటుంది అన్న నమ్మకంతోనే ఆ ఇంటికి వెళ్ళలేకపోయాను అని చెప్పి సుమతి అంటుంది. దాంతో సుమతి దురదృష్టాన్ని తలుచుకొని అందరూ కూడా బాధపడతారు. ఆ దేవుడు నీకు అదృష్టం ఇచ్చినట్టుగానే ఇచ్చి తర్వాత శాపంగా మార్చేశాడు అని చెప్పి అంటూ ఉంటే కొంతమంది జీవితాలే అదృష్టంతో స్టార్ట్ అవుతాయి, తర్వాత దురదృష్టంతో ఎండ్ అవుతాయని చెప్పి సుమతి కూడా బాధపడుతూ ఉంటుంది. అయినా సరే అదంతా దురదృష్టంగా ఎందుకు భావించాలి, నా భర్త నా పిల్లలు క్షేమంగా సంతోషంగా ఉన్నారు, అంతకన్నా నాకేం కావాలి అని చెప్పి సుమతి అంటూ ఉంటుంది. ఇక సీత ఏమో రామ్తో జైల్లో ఉన్న మా బావని కలిసిన తర్వాత అక్కడే మా అమ్మ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా కలిసి వద్దామని చెప్పి రామ్తో అంటుంది. ఒకవేళ సుమతి కనుక వాళ్ళ నాన్న వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ ఉన్న సుమతిని సీత చూస్తుందా, సీత కనుక సుమతిని చూస్తే ఏం జరగబోతుంది, సుమతి సీతను చూసినా సరే ఏం జరగబోతుంది అనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం.